వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన పిల్లలు 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్మీడియట్కి జాయిన్ చేయించాం, లేదు డిగ్రీకి జాయిన్ చేపిస్తూ ఉన్నాం. ఇంటర్మీడియట్ వరకు ఇంట్లో పెట్టుకొని డిగ్రీకి మనం బయట జాయిన్ చేపిస్తూ ఉన్నాం, కాలేజెస్కి హాస్టల్లో పెడుతూ ఉన్నాము. అప్పుడు మనం ఆలోచన చేసేది ఏంటి అంటే, ఎక్కడ మన పిల్లలకి వాళ్ళకు నచ్చినటువంటి కోర్సు బాగుంది, బాగా చెప్తారు, ఫ్యాకల్టీ మంచి ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉన్నారు, ఇలాంటివి కాదు మనం చూసేది. నేను జాయిన్ చేయించేటటువంటి కాలేజ్ ఎలా ఉండాలి అంటే, నా బంధువులు ఎవరైతే ఎక్కడైతే వాళ్ళ పిల్లల్ని హయ్యర్ ఎడ్యుకేషన్ జాయిన్ చేపించున్నారో అంతకంటే ఇంకొక 2-3 ల్యాక్స్ ఎక్కువ కట్టి ఫీజు నేను జాయిన్ చేయించాలి. అంటే మన పిల్లలు ఏ కోర్స్ తీసుకోవాలి, ఎలా చదువుతారు, వాళ్ళ మెంటాలిటీ ఏంటి, వాళ్ళ క్యాపబిలిటీ ఏంటి, వాళ్ళ నాలెడ్జ్ ఏంటి, వాళ్ళ ఆలోచన ఏంటి అనేది మనకు అవసరం లేదు. మనం ముందుగానే ఫిక్స్ చేసుకుంటాం. మనము మన చుట్టూ ఉండేటటువంటి వాళ్ళల్లో ఎవరినో ఒకరిని టార్గెట్ చేసి పెట్టుకొని ఉంటాం. వాళ్ళ పిల్లలు చూడు అక్కడ ఒక 20 ల్యాక్స్ అంట పర్ యానం అక్కడ ఫీజు కట్టి జాయిన్ చేయించారు హాస్టల్లో. చాలా బాగుందంట. అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ఇతర దేశాల నుంచి వచ్చి చదువుకుంటూ ఉన్నారంట. నేను కూడా నా పాపని అదే హాస్టల్ అదే కాలేజీలో జాయిన్ చేయించాలి, లేదు అంతకంటే ఇంకొంచెం ఫీజు ఎక్కువ ఎక్కడన్నా ఉన్నా పర్లేదు, నేను జాయిన్ చేయించేస్తాను, నేను ఆ ఫీజు కట్టుకునేటటువంటి కెపాసిటీ నాకుంది అని మాత్రమే మనము అదొక్కటే టార్గెట్గా పెట్టుకొని జాయిన్ చేపిస్తూ ఉన్నాం. ఈ మధ్య సోషల్ మీడియాలో అసలు సోషల్ మీడియా అంటే మనం టీవీ పేపర్ అవసరం లేదు, కానీ మన వాట్సాప్లో మనం అనేక వార్తలు వింటూ ఉన్నాం. పిల్లలు 9th క్లాస్ నుంచే డ్రగ్స్కి అడిక్ట్ అవుతూ ఉన్నారు, లేదు బయట హాస్టల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు హాస్టల్ నుంచి ఇంకొక హాస్టల్ కూడా వాళ్ళే విద్యార్థులే సరఫరా చేస్తూ ఉన్నారు. కొద్దిమంది విద్యార్థులు డ్రగ్స్కి అడిక్ట్ అయ్యి వాళ్ళు మర్చిపోయి, పేరెంట్స్ను మర్చిపోయి, చుట్టూ ఉన్నటువంటి సొసైటీని మర్చిపోయి, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకు తెలియకుండా వాళ్ళ జీవనమే ప్రత్యేకమైనటువంటి ప్రపంచంలో వాళ్ళు జీవిస్తూ ఉన్నట్లు వాళ్ళు ఆ మత్తులోనే గడిపేస్తూ ఉన్నారు. రీసెంట్గా మనం ఒక వీడియో చూసుంటాం, అందరం చూసుంటాం. తల్లిదండ్రి తన కూతురుని పోలీసు వాళ్ళకి ఇన్ఫామ్ చేసి వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఇచ్చేసేయడం, అంటే భరించలేక, అంటే వాళ్ళ యాక్టివిటీస్ ఎలా ఉంటే తల్లిదండ్రి భయపడి పోలీసు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది చూడండి. అంటే ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం, ప్రతి తల్లిదండ్రి యొక్క తక్షణ కర్తవ్యం ఏంటి అంటే, వీళ్ళు చిన్నపిల్లల పెద్దవాళ్ళ అనేటటువంటిది కాకుండా మన పిల్లలు ఎలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉన్నారు, స్కూల్ అయిపోయిన తర్వాత ఎక్కడికైనా వెళ్తూ ఉన్నారా, లేదు వాళ్ళ మాట్లాడేటటువంటి పద్ధతి ఎలా ఉంది, వాళ్ళు తీసుకునేటటువంటి ఫుడ్ ఎలా ఉంది, మన రెస్పాన్సిబిలిటీ ఎంతవరకు అనేటటువంటిది ప్రతి ఒక్కరూ. ఇక్కడ తల్లిదండ్రి చేసేటటువంటి ఒక పెద్ద తప్పు ఏంటి అంటే, హాస్టల్కి వెళ్ళిపోయిన వెంటనే మా పిల్లోడికి ఈరోజు ఒక 10,000 కావాలన్నాడు, మేము కాకపోతే ఎవరిస్తారు, వాడికి ఎంత అవసరం కాకపోతే అడుగుంటారండి. కాబట్టి వాడు 10 అడిగాడు అంటే వాడు ఎప్పుడు అసలు ఎక్కువ ఖర్చు పెట్టాడు. వాడు 10 అడిగాడు అంటే ఒక 15,000 పంపిస్తే వాడికి అడ్జస్ట్ అవుతాడు. వాడు మనల్ని అడగలేక 10 అడుగుంటాడు అని తల్లికి తెలియకుండా తండ్రి, తండ్రికి తెలియకుండా తల్లి బిడ్డలకి హ్యాపీగా ఇచ్చేస్తారు. వాళ్ళ మాటల్లో ఇంకోటి కూడా అబ్జర్వ్ చేయాలి మనం. మా కాలేజీలో ఎంత రిచ్ కిడ్స్ ఉన్నారు తెలుసా, వాళ్ళు వేసుకునే డ్రెస్ ఎంతో తెలుసా, వాళ్ళు వేసుకునే షూ ఎంతో తెలుసా, వాళ్ళు ఎంత లగ్జరీగా ఉంటారో తెలుసా, వాళ్ళు ఏది కొన్నా ఇంత బాగా కొంటారు. వాళ్ళు తినేటివి అంటే పక్కన వాళ్ళను పదే పదే డబ్బులతో కంపేర్ చేసి మాట్లాడుతూ ఉన్నారు అంటే ఎలాంటి వాళ్ళు, ఎంత అంటే మన స్థాయికి మించిపోయి వాళ్ళ ఆలోచనలు కానీ, బయట వెళ్ళడాలు కానీ, పార్టీలని కానీ ఇలాంటివన్నీ చెప్తూ ఉన్నారు మాటల్లో. అంటే వాటిని స్టార్టింగ్లోనే ఖండించడానికి మనం వెళ్ళింది ఎందుకు అక్కడికి, మన పరిస్థితులన్నీ కూడా నీకు తెలుసు కదా అని ప్రతి విషయం కూడా పిల్లలకి దగ్గర కూర్చోబెట్టుకొని చెప్పినప్పుడే వాళ్ళలో కొంచెమైనా మార్పు వస్తుంది. లేదు వాళ్ళు 10 రూపీస్ అడిగారు, 20 రూపీస్ పంపించేద్దాం, వాళ్ళు 50 అడిగారు, 100 ఇచ్చేద్దాం అనుకున్నామనుకో, వాళ్ళు దాన్ని ఏం చేయాలనో తెలియక తన చుట్టూ ఉండేటటువంటి ఒకరిద్దరితో, ఒకటి చెప్తారు కదా, ఎలాంటి వాళ్లకు అలాంటి వాళ్ళు దగ్గరైతూ ఉంటారు.
మరి మన అబ్బాయి ఎలాంటి వాళ్ళకు దగ్గర కావాలని మనం అనుకుంటూ ఉన్నాం, తనకు నీడ్ ఏంటి, ఎంతవరకు అనేది మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మనం ఏది మాట్లాడుకున్నా కూడా పిల్లల కోసమే నేను సంపాదించేది, పిల్లల కోసమే నేను కష్టపడేది, ఇంట్లో ఉంటే వాడు టీవీ చూస్తాడు, మొబైల్ చూస్తాడు, మాట వినడు అని హాస్టల్లో పెట్టాము. అప్పుడు అయ్యేటటువంటి ఖర్చుకి ఇప్పుడు డబల్ ఖర్చు అవుతూ ఉంది. ఆ ఖర్చును వాడికి నేను ఫుల్ఫిల్ చేయాలి అంటే నేను జాబ్ చేయాలి కదా, అంటే అమ్మ నాన్న ఇద్దరు జాబ్కి వెళ్ళాలి కదా అనేటటువంటిది ఒక్కటే మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. నేను ఇంత కష్టపడుతూ ఉన్నాను, ఇంత సంపాదిస్తూ ఉన్నాను, నీకు ఇంత పెడుతూ ఉన్నాను. దానికి నువ్వు ఏం చేస్తూ ఉన్నావు, నువ్వేం చదువుతున్నావు, ఎలా చదువుతున్నావు, ఎలాంటి ఫ్రెండ్స్ నీకు ఉన్నారు అని 2 నిమిషాలు వాళ్ళతో మనం మాట్లాడాము అంటే వాళ్ళు కంప్లీట్గా, కానీ వాళ్ళు అన్నీ చెప్తారా అండి అంటే చెప్పరు. ఎందుకంటే వాళ్ళు చెప్పడానికి స్టార్ట్ చేసిన వెంటనే చాలేరా వాళ్ళందరూ అట్లా ఉంటారు కానీ నువ్వు అవన్నీ ఏం పట్టించుకోవద్దు, నువ్వు ఇట్లా ఉండు అట్లా ఉండు అనే విధంగా మనం అన్నాము అంటే అక్కడ జరిగేటటువంటి విషయాలు ఏమీ చెప్పరు. వాళ్ళు కంప్లీట్గా ఏదైనా ఒక విషయాన్ని చెప్పాలి అనుకుంటే కంప్లీట్గా చెప్పే వరకు మనం ఆగి వాళ్ళకు సజెషన్ ఇవ్వాలి. అది కూడా ఎలా ఉండాలి అంటే వాళ్ళకు నచ్చేటటువంటి మార్గంలో వెళ్ళి వాళ్ళను మనం మంచిగా చెప్పగలిగాము అంటే కరెక్టే కదా, అంటే స్టార్టింగ్లో, ఎండింగ్లో కాదు, స్టార్టింగ్లో వాళ్ళు జాయిన్ అయిన తర్వాత వాళ్ళతో ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతూ ఉండడం వలన మన సంపాదన అంతా వాళ్ళ కోసమే, మన జీవితమే వాళ్ళ కోసమే అన్నప్పుడు వాళ్ళు జీవించేది సొసైటీ కోసం కాదు, మన కోసం కాదు, వాళ్ళ కోసం కూడా కాదు అనేటటువంటి స్థితికి జారిపోకముందే మనము మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి. ప్లీజ్ ప్రతి పేరెంట్ కూడా హాస్టల్లో ఉండి ఎక్కడైనా ఉండి అది ఎన్ని మార్గాలలో వస్తూ ఉందో వాళ్ళకు కావలసినటువంటి ఆ పదార్థము మనందరికీ తెలిసినటువంటిదే, ఓపెన్ సీక్రెట్ ఇది. ప్రతి ఒక్కరూ మన పిల్లల మీద, ఎవరి పిల్లల మీద వాళ్ళు ఫోకస్ చేసి ఉండవలసినటువంటి టైం ఇది. వాళ్ళు ఎలా చదువుతున్నారు కాదు, ఏం తింటున్నారు కాదు, ఎలాంటి ఫ్రెండ్స్తో ఉంటున్నారు, వాళ్ళు యాక్టివిటీస్, డైలీ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి అనేటటువంటి విషయం అబ్జర్వ్ చేసి మన పిల్లల్ని మనం కాపాడుకుందాం.